ఈ ఎపిసోడ్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎంతమందికి వచ్చింది, ఇంకా ఎన్ని సీట్స్ మిగిలాయి, ఈ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. 81,490 మందికి అయితే బీటెక్ సీట్లు అని చెప్పి అయితే ఇప్పుడు మధ్య జరిగిందన్నమాట. సో 94% అయితే భర్తీ అయితే అవడం అయితే జరిగింది. మిగిలిన సీట్లు చూసుకున్నట్లయితే కనుక 5,019 సీట్లు అయితే థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో ఇంజనీరింగ్ రెండో విడత సీట్లు కేటాయింపులతో కలిపి మొత్తం కన్వీనియర్ కోటా కింద 81,490 సీట్లు మందికి బీటెక్ సీట్లు అయితే దక్కడం అయితే జరిగిందన్నమాట. సో రెండో విడత కౌన్సిలింగ్ సీట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ అధికారులు బుధవారం అయితే కేటాయించారు, నిన్నైతే రిలీజ్ చేశారు. సో కొత్తగా 2,780 మందికి అయితే సీట్లు అయితే దక్కాయన్నమాట. మొత్తం సీట్లలో 6,476 మంది ఈడబ్ల్యూఎస్ కోటాలో దక్కించుకోవడం జరిగింది. పెద్ద ర్యాంకు రావడం, తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడంతో 9,084 మందికి సీట్లు అయితే రాలేదన్నమాట. 7 యూనివర్సిటీలు 80 కళాశాలలో 100% సీట్లు భర్తీ కావడం విశేషమని చెప్పారు. తాజాగా సీట్లు పొందిన వారు ఆగస్టు 2వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక సీట్లు ఎవరైతే క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నారో ఆగస్టు 7వ తేదీ తుది గడువుగా తెలిపారని చెప్పడం అయితే జరుగుతుంది. సిఎస్సి సంబంధిత బ్రాంచీల్లో మొత్తం అన్ని బ్రాంచెస్ సిఎస్సి ఆల్ బ్రాంచెస్ కలిపి 61,329 సీట్లు ఉంటే 60,173 సీట్లు అయితే నిండడం అయితే జరిగిందన్నమాట. ఇంకా సిఎస్సిలో మనం చూసుకున్నట్లయితే కనుక 29,074 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. ఓన్లీ సిఎస్సి అండి ఇది. మిగిలిన సీట్లు ఎన్ని ఉన్నాయి, ఇంకా 388 సీట్లు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. సిఎస్సి అండ్ ఏఐఎంఎల్ చూసుకున్నట్లయితే కనుక 13,778 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. ఇంకా 303 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. సిఎస్సి డేటా సైన్స్ 7,769 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 216 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. ఐటీ చూసుకున్నట్లయితే కనుక 4,025 సీట్స్ అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. దాదాపుగా 44 సీట్స్ అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 1,580 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. 41 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఈసీఈ చూసుకున్నట్లయితే కనుక 10,879 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. 557 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. సో ఇంకా త్రిబుల్ ఈ చూసుకున్నట్లయితే కనుక 3,625 సీట్లు అయితే భర్తీ అవ్వడం అయితే జరిగింది. మిగిలిన సీట్లు 1,106 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట. సో ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 5,000 సీట్లు అయితే 5,019 సీట్లు అయితే మిగలడం అయితే జరిగిందన్నమాట ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి. ఇంకొక విషయం కూడా చెప్పడం అయితే జరిగింది. విద్యార్థులు 3వ విడతకు మెరుగైన సీట్లకు పోటీ పడవచ్చు అని చెప్పి అయితే జరగడం జరుగుతుంది. 3వ విడత తర్వాత ఆగస్టు 16 నుంచి 16 తేదీ లోపల విద్యార్థులు స్వయంగా కళాశాలలకు వెళ్ళి అసలు టీసీతో పాటుగా ఇతర ధృవపత్రాల కాపీలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగిందన్నమాట.